వాడు చచ్చిపోతే చచ్చిపోయింది, శాతగానోడు ఉంటే ఎంత పోతే ఎంత. అయినా మీరెవరు అసలు మధ్యలో వస్తారు? నేను ఇదంతా కోర్టులో తెచ్చుకుంటాను. నీకు చెప్పే అర్థమవుతుందా? అసలు ఎవరు మీరు? వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కరి. ఈ రోజు ఒక భార్య భర్తల మీద టాస్క్ చేసాం. అంటే ఎందుకు చేసాం ఏంటి అనేది వాళ్ళ మాటల్లో మీరు తెలుసుకోండి. టాస్క్ మాత్రం చాలా సూపర్ గా ఎక్స్ట్రీమ్ గా వచ్చింది. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పటాపటా కొట్టేసింది. Tag your thoughts. ఇవాళ మన టాస్క్ ఏంటంటే బ్రో నువ్వే చెప్పు. నా పేరు శ్రీనివాస్ అన్న. నిన్న మ్యారేజ్ అయింది, ఇద్దరం ఒకటే దగ్గర పని చేస్తుండే. తన శాలరీ నా శాలరీ ఒకటే. మ్యారేజ్ ఎప్పుడైంది బ్రో? 1.5 year అవుతుందన్న. ఇద్దరం ఒక దగ్గర పని చేస్తుండే. తన శాలరీ నా శాలరీ ఒకటే. తను ఇప్పుడు సడన్గా ఏమైందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది ఆమెకి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మానేసి అక్కడ వేరే గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోయింది. ఆమె గవర్నమెంట్ జాబ్కు కావాల్సిన అన్నీ నేనే చేసిన. అన్నీ అంటే పైసలు కట్టుడు, ట్రైనింగ్కి వెళ్ళడం, పైసలు కట్టడం అవన్నీ నేనే చేసిన. ఇప్పుడు సడన్గా ఏమైందేమో తెలియదు. ఆమె గవర్నమెంట్ జీతం వచ్చిందని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. నాకు నేను చేసిన డ్యూటీ అదే. ఇక నాకు 15,000 రూపాయలు సాలరీ వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, విడిపోయింది. నా మీద మెయింటెనెన్స్ కేసు వేసేసి ఆల్రెడీ ఆమె గవర్నమెంట్ జాబ్, ఆమెకి ఎక్కువ శాలరీ వస్తుంది. ఆమె నాకు అంత ఇచ్చి పోషించాలి. ఆమెకు నేను చాలా కష్టపడి చేసిన. ఆమె గవర్నమెంట్ జాబ్కి వెళ్ళనికే నేను నాతో అయినంత సాయం చేసిన. ఇప్పుడు ఏమైందేమో డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నా మీద కేసు వేసేసి నన్ను వదిలేయాలని చూస్తుంది. మళ్ళీ ఇంకా నాకు వచ్చే 15,000 నాకు ఉన్నది ఒకటే. ఆమెకు వచ్చే గవర్నమెంట్ శాలరీకి నన్ను మెయింటెనెన్స్ కేసు వేసి అడుగుతుంది. నువ్వేమనుకుంటున్నావు మరి? నేను ఏడికి వెళ్ళాలన్నా, నేను తిననీకే నాకు 15,000 రూపాయలు సరిపోవు. ఇంట్లో అమ్మని ఉన్నారు. ఈమె ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుంది. ఆమె వదిలేసేది ఉంటే డైరెక్ట్ చెప్పేసి వదిలేస్తుంటే అయిపోతుంది. ఆ వదిలేసి కాక మెయింటెనెన్స్ కేసు అంటుంది. మెయింటెనెన్స్ కేసెస్ నేను డబ్బులు ఎట్టుకెళ్ళాను. నేను ఇంట్లో ఇచ్చుకోవాలా, నేను చూసుకోవాలన్నా, నాకు వచ్చే 15,000. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినాకనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది నన్ను ఇట్లా సతాయిస్తుంది. ఓకే ఓకే. అంతకుముందు మంచిగా ఉంటున్నా? అంతకుముందుకు ఇద్దరం ఒక దగ్గర పని చేస్తుంది ఒకటే కంపెనీలో. ఇప్పుడు మరి నీకు ఎవరి మీద అనుమానం ఉందా బ్రో? అనుమానం అంటే ఉందా అన్న అనుమానం. ఇప్పుడు ఉండవు కంపెనీలో వాళ్ళు గవర్నమెంట్ జాబ్, అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మనమేమో 15,000 శాలరీ. మనకంతా సంపాదించలేదు. మీది మ్యారేజ్ అయితే 1.5 year బ్రదర్. ఈ 1.5 yearలో మీరు జాబ్ ఎప్పుడు చేసేది ఇద్దరు కలిసి? మళ్ళీ మీరు ట్రైనింగ్ ఎప్పుడు పంపించినావు? మినిమం ట్రైనింగ్ అంటే 1 year ఉంటుంది, లేదా 6 months పెట్టుకో. 6 months లవ్ మ్యారేజ్ అన్న మాది. లవ్ మ్యారేజ్? ఇది లవ్ మ్యారేజ్ మరి పెళ్ళి కాక ముందు నుంచి 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. 2 years బ్యాక్ నుంచి మీరు లవ్లో ఉన్నారు? ఓకే ఓకే. నేను అప్పటి నుంచి తనకు నేను చూసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే పెళ్లి చేసుకుంటాం కదా అన్నట్టు అన్ని విషయాలలో పెడుతూనే ఉన్నా. అంటే పెళ్ళి కాకముందు నుంచి నువ్వు ఇలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను. లవ్ మ్యారేజ్ కదా, లవ్ చేసినాం కదా. ఓకే సరే బ్రో. ఇప్పుడు మరి ఫైనల్ ఏం చేద్దాం అనుకుంటున్నాను? సరే పిలిపించి మాట్లాడన్నాను. సరే ఇష్టం ఉందా లేదా అని. ఇప్పుడు నువ్వు చెప్పిన ఇలా కరెక్టా కాదని తెలియదుగా, ఒకసారి అమ్మాయిని కూడా పిలిపిద్దాము. నువ్వే పిలిపి రమ్మను ఒకసారి. నువ్వు పొద్దాక ఆమెకు డ్యూటీ వచ్చాక కానీ నువ్వు ఆమె డిస్టర్బ్ చేస్తున్నావు. అట్లా కాదు బ్రదర్. మ్యాటర్కి ఏదో మాట్లాడుకోరు అంతేగాని ఇవన్నీ ఎందుకు? అన్న మాట్లాడుతున్నా కదా, తను సరిగ్గా ఉండట్లేదు అన్న. సరిగ్గా మాట్లాడతలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? పెళ్ళం తెచ్చి పెడితే తింటాడు. నేను కూడా జాబ్ చేస్తున్నా కదన్నా. నాకు ఎంత జాబ్ వస్తుంది, నాకు 15,000 జాబ్ వస్తుంది. ఆమె ఎక్కువ సంపాదించుకుంటుంది. సో అది అయిపోయింది. ఇక నేను సంపాదిస్తున్నా ఎక్కువ అన్నట్టు. తనకు అట్లా ఏం లేదు బ్రదర్. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా? అట్లనే ఉన్నా. ఆమె నువ్వు పట్టించుకోవట్లేవు అన్నట్టుగా మాట్లాడుతుంది కదా. నేనెందుకు పట్టించుకోవట్లేను అన్న? పట్టించుకునే కదా నా తిరిగింది. ఆమె రానికి నేనే పైసలు పెట్టినా. ఇప్పటికి 2 లక్షలు అప్పు ఉందినా. మా గురువు గారిని సాంతో నాకేశారు. అతను చెప్పింది నిజమేనా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మనం? అతనికి శాత కాదు, పని ఏం చేయడు. నేను తెచ్చి పెడితే కూర్చొని తింటాడు. కూర్చొని తినడం ఏందమ్మా? ఇప్పుడు 2 years జాబ్ చేసుకుంటే నీకు ట్రైనింగ్ కూడా పంపించినట్టుగా. అప్పుడు నా అవసరం ఉండే కాబట్టి పంపించాడు. ఇప్పుడు నా అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన కూడా రేపు జాబ్ కష్టపడతారు, సంపాదిస్తారు రేపు ఆయన కూడా. నువ్వు ఎందుకు అంత ఇదవుతున్నావు? ఇప్పుడు సంపాదిస్తాడు. ఏం సంపాదించాడు అన్న అతను? సంపాదించకపోతే వద్దానికి అంటే దేశం మీద మొత్తం నువ్వు పెద్ద మాటలు వద్దామా? మీది చిన్న ఏజ్. మీది ఏదో లవ్ మ్యారేజ్ చేసుకురా లేకుంటే అరేంజ్ మ్యారేజ్? మీది మరి అప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకురా? ఇప్పుడు అంటే ఏదో నా అవసరం ఉండే కాబట్టి. ఏం అవసరం? కలుసుకోవడమా?
పొదలు లేవా కలుసుకొని ఇట్లా పెట్టుకునేది అప్పుడే మరి పెళ్లి చేసుకుంటారు పెద్దలను ఇది చేసి మళ్ళీ ఇప్పుడు నీ ఒక్కంతో పోయేది కాదు కదా నువ్వు 2 కుటుంబాలు ఆగవు కదా ఇలా చిన్న చిన్న తప్పులే కదా చేసేవి రేపు చాలా పెద్దవే మీతో పాటు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా జీవితాంతం వెంటాడుతుంటాయి మెయింటెనెన్స్ కేసు అని ఉట్టినే కాదు అది మెయింటెనెన్స్ కేసు ఏం చేస్తాను ఏం చేస్తా అంటే నాకు అతను సంపాదించి పెట్టట్లేడు నేనే పెడుతున్నా రివర్స్ కాబట్టి అతను నాకు ఇప్పటి నుంచి పెట్టాలి మరి నువ్వు ఆయననే నీ మీద మెయింటెనెన్స్ కేసు వేస్తాడు ఎట్లా ఇస్తాడో ఎందుకు అవును మరి నువ్వు ఇన్నేళ్ళు నేను ఒక ట్రైనింగ్ పంపించి నేను ఆ పిచ్చి డ్యూటీ చేసుకొని ఏం అవసరం ఉంది నీకు ఇప్పుడు ఏం అవసరం లేదు కదా అంతా తీరిపోయింది తప్పుగా మాట్లాడుతున్నారు ఏం అవసరం తీరిపోయింది అంటారు రేపు అన్ని అవసరాలు తీరిపోయినాయి కలుసుకోవడమే అవసరమా కామం ఒకటేనా మీకు కామం ఒకటే అవసరం అంటే నీకు ఇందాక అవసరమే లేదు మీకు అసలు లా తెలియదు ఏం తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు అసలు మధ్యలో మీరు ఎవరు అసలు మీకేంటి సంబంధం ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి అది చెప్పండి నీకు చేసేది నీకు మంచి అనిపిస్తుందా నాకు మంచిగానే అనిపిస్తుంది నాకు మంచిగా చిచ్చి ఏం మంచిగా అనిపిస్తుంది ఏదో మంచిగా అనిపిస్తుంది ఏం మంచిగా అనిపిస్తుంది అంటారు నాకు చేసేది నాకు మంచిగా అనిపిస్తుంది ఏం మంచిగా అనిపిస్తుంది నీకు ఇష్టం ఉంది కాబట్టి నేను చేస్తున్నా ఎవరి మీద ఇష్టం ఉంది వీరి మీద 2 ఏళ్ళు ఇష్టం ఉండదు మరి 2 ఏళ్ళు పల్లెకే వేసుకున్నావా వాడు పిచ్చి లేక పెళ్లి కాకముందు అంత కష్టపడి నీకు ఇంత ఇది చేసినప్పుడు నీకేమైనా సెన్స్ ఉందా ఇప్పుడు కష్టపడ్డాడు కదా ఇప్పుడు కూడా కష్టపడాలి మరి కష్టపడుతున్నా డ్యూటీ పోతలే ఎవరన్నా మరి పోతున్నాడు పోతలేడు ఎందుకు పోతలేడు చెప్పు పోతలే ఎవరా అతనికే తెలియాలి అంతకు ఒక దగ్గర పని చేసినాం మరి ఇద్దరం మరి పోతలే ఆమె ఇక్కడ వెళ్ళిపోతున్నా ఆమె వేరే దిక్కు వెళ్తుంది కదా నేను పోయిపోయిన ఆమెకి ఎట్లా తెలుస్తుంది నువ్వు కావాలంటే ఇప్పుడు పోయి అటెండెన్స్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి మరి నేను తీసుకెళ్తా మరి పక్కాడు పోతున్నట్టు ఏం చేస్తావమ్మా మరి పైసలు కూడా తెచ్చియట్లేడు అన్న మరి నీకెందుకు తెచ్చిస్తాడమ్మా మరి ఇంకెవరికి తెచ్చిస్తాడు పిల్లంని పోషించాలి సరే నీ జీతం ఎంత వస్తుంది నా జీతం వస్తుంది ఒక 60-70,000 అంటే బాగా రిచ్ మరి అవి ఎవరికి ఇస్తున్నావు ఎవరికి ఇస్తే అవి ఈయనకి ఇస్తలేమంట కదా ఇయ్యట్లేదు నా దగ్గరనే పెట్టుకున్నాను మరి ఏం చేస్తావు అంటాను అతని పైసలు అతని దగ్గర నా పైసలు నా దగ్గర మీరు సంసారం చేస్తురా వ్యభిచారం చేస్తురా అట్లా మాట్లాడకండి మీరు చెప్తున్నా ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటారు నాకు మెయింటెనెన్స్ పైసలు కావాలి నేను ఏడికెళ్ళాలి నా మెయింటెనెన్స్ పైసలు అంటే ఇప్పుడు కరెక్ట్ అంతకుముందు 2 నెలల నుంచి ఆమె తిరిగింది పెళ్లి చేసుకుని అన్ని పెడుతూనే ఉన్నాయి ఇప్పటికి 2 లక్షలు అప్పుందని ఆమెనే అన్నది అవి కట్టాలన్నా మళ్ళీ మేము మెయింటెనెన్స్ కేసేసి మళ్ళీ మెయింటెనెన్స్ నాకు అవంతా తెలియదు నాకు మెయింటెనెన్స్ పైసలు అయితే కావాలి నీకు కట్టాలంటే ఎడికెళ్ళి కట్టాలన్నా సాగు ఒకటే కదా నువ్వు వాడు చచ్చిపోతే మరి ఎట్లా వేద్దాం ఉంటున్నావు వాడు చచ్చిపోతే చచ్చిపోయి శాతగానోడు ఉంటే ఎంత పోతే ఎంత అయినా మీరెవరు అసలు మధ్యలో వస్తారు నేను ఇదంతా కోర్టులో తెచ్చుకుంటా నీకు చెప్పే అర్థమవుతలేదా అసలు ఎవరు మీరు చెయ్యేందుకు వేసిన ఎందుకు కొట్టిన మీరు ఇంతకు ముందు ఎక్కడో ఈడెవడు నాకు వీడెవడు తెలియదా అజయ్ గారు తెలియదా అసలు కొడుతున్నారు వీనికెందుకు బానిస అవుతున్నావు ఎవరు చేస్తున్నాయి వానికి ఎవరు బానిస అవ్వట్లేదు అయినా మీరెవరు ఏంది నువ్వేం మాట్లాడావు కొడుతున్నాడు వేరే అతను నన్ను మరి వాడు కొడితే ఓకేనా అజయ్ గారు కొడితే ఓకేనా ఎవరు కొట్టారు అజయ్ గారు కొడితే ఓకేనా కొడితే ఓకే కాదు ఇక్కడ అతను ఎందుకు కొడతాడు నువ్వెందుకు కొడతావు ఆడు పిచ్చి లేక 2 నెలల నుంచి నీ గుద్ద తీసుకుంటావా నీ ఎంబర్ తిరుక్కుంటా నీకు అన్ని ఖర్చు పెడతానేమో నీకు డ్యూటీ కమ్మ రాగానే దెంగేస్తావా మంచి మాట్లాడుతున్నారు నీ లెక్కలు అన్ని తెలుసు నాకు నీ స్టోరీ అంతా తెలుసు అంత రికార్డు తీసి పెట్టా నేను నీ ఫొటోస్ తీసి పెట్టానా నీ ఫొటోస్ మీ ఇద్దరు తీసే ఫొటోస్ పెట్టా నేను పిచ్చుకోనేం కాదు అన్ని రికార్డు తీసుకొని వస్తాను నేను ఇదేంది అవన్నీ మీకెలా తెలుసు ఇవన్నీ ఫేస్బుక్ లో పెట్టి పడదెక్తాను ఎందుకు ఆన్ డ్యూటీ పోతా నీ డ్యూటీ పోతావు ఎందుకు ఫేస్బుక్ లో పెడతారు పెట్టకండి ఛానల్ మీరెవరు ఫేస్బుక్ అది ఇది తొక్క తోటకూర కట్ట అంటున్నారు వీఆర్ మీడియా ఛానల్ మీరెవరు ఫేస్బుక్ అది ఇది తొక్క తోటకూర కట్ట అంటున్నారు వీఆర్ మీడియా మీరు మధ్యలో రావద్దు అసలు మా ఇద్దరు మేము వచ్చే ఏం ప్రాబ్లం పిచ్చి
కానీ చేసేసి సాగు కారణం అవుతాను. ఎవరు చేసిండ్రు? అతను ఎందుకు చచ్చిపోతాడు? మరి ఏం చచ్చిపోతే ఇంకా 4 లక్షలు 5 లక్షలు ఉంటే ఏకైనా చేస్తా నీకు. మరి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పోషించాలి. మరి పోషిస్తా అంటుండు కదా. ఏడో పోషిస్తున్నాడు అతను. పోషిస్తలే పోషించేందుకు పుట్టపుట్ట అయినా ఏం పోషించేందుకు పుట్టపుట్ట అయినా దున్నపోతుల తిని వాడు పగలగానే కానీ నువ్వు పలుపోతున్నావు. పోషించుకుంటున్నాడు. ఏం కష్టపడుతున్నావు? జాబ్ చేసుకుంటా. అజయ్ గాంధీ అంతం కష్టపడుకుని కూర్చున్నావా? అజయ్ గాంధీ అంతం కష్టపడుకుని కూర్చున్నావా? నేను పెడుతున్నా. ఏం పెడుతున్నావు? ఇవన్నీ ఉన్నాయి. అసలు మీరు మధ్యలో రాకండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఈ ఫోటోస్ పెట్టుకుంటావా? ఎవరు అసలు వద్దు. ఎందుకు పెడతారు? మరి ఎందుకు వేస్తున్నావు? అదే ఎందుకు పెడతారు? మరి ఏంటిది ఇది? నా ఇష్టం, నేను ఏదన్నా చేస్తా. మీకు ఎందుకు మధ్యలో అసలు? మరి వాడిని ఎందుకు ఆగం చేస్తున్నాను? ఎవరిని ఆగం చేయట్లే. వానికి మెయింటెనెన్స్ నువ్వు ఇవ్వాలి. నేను ఎందుకు ఇస్తా? నేను ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. నేను ఒక మగోని పక్షాన కొట్లాడుతున్నా. ఏ మగాడి కాపదొచ్చినా ఆరక్షణం కూడా వాడిని ఖచ్చితంగా నువ్వు ఇవ్వకపోతే నా మీసం కాదు ఇంకేమైనా చేసుకున్నావు. నేను చచ్చిపోతా. వాడు కాదు. నాకు రివర్స్ ఇవ్వాలి. ఇంకా ఎందుకు గుద్ద వాళ్ళు కష్టపడుకు 2 నెలలు నీకు ఇచ్చేసినందుక? పెళ్లి చేసుకున్నందుకు ఇవ్వాలి మరి. మెంటల్ దాన్ని వాడిని పిచ్చుకొని చేసుకుంటావు అని చేస్తున్నావు. ఇలా ఇంకేం చేస్తున్నావు? మరి అతనే అవుతున్నాడు. నేను ఎందుకు అతను అవుతున్నాడా? నీ మూలంగా వాడు ఎంత ఆగమవుతున్నా వాడు నాకు చెప్తుంటే నాకు ఇంకా కళ్ళని నిలిదిరినాయి. మెంటల్ దానా ఇక దమాకుందా? ఎంతనా? నాకుంది, మీకే లేనట్టుంది. ఏం దమాకులు? విషయాలలో వస్తున్నారు మీరు. పర్సనల్ విషయాలు కాదు. ఈ విషయం మీకు ఎందుకు అసలు? మరి మీ విషయం మీకు ఎందుకు అన్నప్పుడు అంత ఎందుకు వేస్తున్నావు? నువ్వెందుకు వేస్తున్నావు ఇట్లా? నా ఇష్టం. వాడు ఎవరితో ఎందుకు తిరుగుతున్నావు? వాడితో తిరగాల్సిన అవసరం ఉందా? నేను కట్టుకున్నావు సరిపోదా? ఒక్కరు సరిపోదా? ఒక్కని బెల్లం సరిపోదా? ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. ఒక్కని బెల్లం సరిపోదా? మీరు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి చెప్తున్నా. నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నువ్వు ఇట్లా చేసావు. నీకు ఇష్టం వచ్చాడు నువ్వు మరి నా ఇష్టం అది. ఏమి ఇష్టం? నీకు ఏమి ఇష్టం అంటున్నా? నీకు ఎవరు కల్పించింది తాను మాకు? అవన్నీ నా ఇష్టం. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు కరెక్టే. మరి వీనేం చేస్తాంటావు? బఫూన్ గంటలకు వేసిన వాడుకుని అయిపోయింది. కనీసం పిప్పి అంటే పిప్పికి తీస్తలేవు కదా. నిన్ను వాడుకున్నాడు. వాణి నువ్వు వాడుకున్నావు, నిన్ను వాడు వాడుకున్నది మీ ఇద్దరు కట్అవుట్ చూస్తే అర్థమవుతుంది. ఆడదాన్ని చేయి పట్టుకొని కొట్టద్దు అని ఒకదాంతో అవుతుంది. నేను ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు? వీనికి ఏ రెస్పెక్ట్ నాకు ఏమి ఇవ్వకుండా అసలు మరి వీని ఆగం చేయి. నువ్వే ఏమి ఇష్టం? మీ ఇష్టం ఏమి ఇష్టం ఆడుతావు? నువ్వు ఇష్టం ఏమి ఇష్టమో నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. మాట్లాడడానికి వచ్చినావా ఎడగొట్టడానికి వచ్చినావా? అక్కడ తిట్టుకునేమన్నా తిట్టకుండా మాట్లాడానా? గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. చూసినావా వాడు ఇంతగానం చేస్తే వాడు నీకోసమే. ఇంకో నేను చెప్తున్నా, ఒక చెల్లెలకే చెప్తున్నా. నువ్వు నాకు ఒక చెల్లె అనుకుని చెప్తున్నా. నువ్వు అజయ్ గారు అంటున్నావు కదా, నేను ఉట్టిగా ఏం రాను, పిచ్చిన కొడుకుగా ఆధార్తో వస్తా. అజయ్ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అది నీకు కూడా తెలుసు. మ్యారేజ్ కాకుండా ఇంకా వన్ కలెక్షన్ చూపెడతా. ఇగో ఈమె ఎవరమ్మా? ఒక్క నిమిషం. ఈయన ఎవరమ్మా? ఇప్పుడు సరే క్లోజ్ అనుకో. ఈ వీడియో ఏం చూడు. ఒక్క నిమిషం. ఈ వీడియో చూడు. మేము పుచ్చి లెక్క దగ్గర మా టీం మొత్తము 15-20 రోజులు కష్టపడి కేవలం వీని కోసమని వాడిని బండారం మొత్తం తీసుకొచ్చారు. అర్థమవుతుందా? వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఏమేమి తిరుగుతున్నా అన్నీ తీసి తీసుకొచ్చే ఫుటేజ్ అమ్మ ఇది. నేను పిచ్చోనే మాట్లాడాను నేను. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు వానికి 75,000 జీతం వస్తుంది, నీకు 75,000 జీతం వస్తుందా అనుకుంటున్నావు. మా ఫ్యామిలీ లగ్జరీగా ఉంటుంది అనుకుంటున్నావు. వాడిని ఏం తెలుసా డ్యూటీ? నీ అసొంటలు మొత్తం ఇలాంచుకోవాలి, మీ దగ్గరికి అమాంతా నాకు పడదేంగాలి. వీడు ఇలా నీకు చేదైపోయాడు. ఎందుకంటే వాడు 15,000 జీతం వస్తుంది, వానికి ఏమొస్తుంది, మనతో ఇంకా సంసారం చేస్తే ఏమొస్తుందని నువ్వు అనుకుంటున్నావు. నీ డ్యూటీ రానికి వాడు ఎంత కష్టపడ్డా అంటే నేను ఒక అన్నలకే చెప్తాను. నేను తప్ప అనుకోకు. నాకు చెల్లెంతలో నువ్వు అంతే. నేను తిట్టినా అంటే నా చెల్లె అనుకునే ఉద్దేశంతో తిట్టినా అని వేరే ఉద్దేశం లేదు నాకు. వాడు అయినా బి నేను తిడుతుంటే వాడు ఏమంటున్నాడు, అన్న నువ్వు నాకు కలపనా కానీ తిట్టని కల్పనీకి వచ్చి వాళ్ళే కుట్టే ఒకటికి వచ్చి ఉంటాను. అంతా ఇట్లే ఉంటుందమ్మా క్రాష్ జీవితము, క్రాష్ లెక్కలు ఉంటాయి ఇవన్నీ. అంతా ఇట్లే ఉంటుందమ్మా క్రాష్ జీవితము, క్రాష్ లెక్కలు ఉంటాయి ఇవన్నీ. అజయ్ గారికి నియాసంటే వాళ్ళు 10 మంది, ఇంకా 10 మందిని వేస్తాడు. వాని పని ఇదే, నా కాడ పీగా అంత ఇస్తాడు. కానీ వీనికి మాత్రం నువ్వు ఒక్కరివే జీవితం, నీ మీదే ఇన్వెస్ట్మెంట్ పెట్టి నీవే జిందగీ అనుకున్నాడు. నీ డ్యూటీ కోసం కూడా వాడు ఆశపడతలేడు.
నువ్వు ఉంటే చాలన్నట్టుగా అనుకుంటున్నాడు. ఇంకొకటి నేను చెప్తున్నా, వాడు ఏమన్నా ఒకసారి ఇట్లా మాటల సందర్భం, అన్న నాకు ఆ డ్యూటీ రాకపోయినా బాగుండే అనిపిస్తుంది, నా భార్య నాకు ఉంటుండేమో అనిపిస్తుంది అంట. అంటే నీ మీద అంత ప్రేమ పెట్టుకుందుడాడు, అదని గొప్పతనం కదా. ఇప్పుడు ఇవాళ రేపు మగోడు తప్పు చేస్తే తప్పు చేసి అంటారు. మరి నువ్వు కూడా తప్పు చేసినట్టే కదరా. సరే ఇప్పుడు వీడు మంచివాడు అయితే నువ్వు అనుకుంటే పోవచ్చు, కానీ వీడియో ఎంత పాలుతాడో చూసావు కదా. నీ అసంటంతో 7 మంది ముందు తిరుగుతున్నా బాపత. నేను 2 వీడియోలు చూపెడుతున్నా నీకు. వాడు ఇంకెంతమంది తిరిగిందా అనేది సెకండరీ థింగ్. ఆయనకి ఆల్రెడీ భార్య ఉంది, మళ్ళీ అవసరమా? నువ్వు దానికి కీప్ లేకపోతా అంటున్నావు. అంటే ఎట్లా తెలుసా, అది నేను చెప్తే గలీజ్ ఉంటుంది. కుర్చీలో ఉన్నావు, నీకు సబ్బు వాడు కుర్చీలో అయ్యాడు, వాడు పెట్టుకున్న సబ్బుని ఎంతో ప్రేమతో నువ్వు నాలుకతోని ముఖానికి పెట్టుకున్నట్టు ఉంటుంది కదా. ఊహించుకుంటే ఎంత గలీజ్గా ఉంది. నాలుకకు రాసుకొని అదే ముఖానికి పెట్టుకున్నట్టు ఉంటుంది. అర్థమైందా? వానితో సంసారం చేసేవి అదే. ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ట్రైనింగ్ పోయేటప్పుడు కానీ నువ్వు జాబ్ పోయేటప్పుడు నువ్వు చదువుకుంటావు అని చెప్పేసి వాడే వండలేదా? వండినా లేదమ్మా? వండినా లేదా? నీకు అసలు నీ పెళ్ళి కాకముందుకు మీ తల్లిదండ్రులు పెట్టాల్సిన పైసలు ఎగ్జామ్స్ కూడా వాడే కట్టిందా లేదా? మీ అయ్యమ్మలే కట్ట నీకు వెనక ముందు అయితే వాడు ఎందుకు కట్టింది? అరే నా భార్య రాబాయి ఎప్పుడైనా సరే నేను ఒక ఇది చూడాలరా అనే ఉద్దేశంతో. అవునా కదా? అంటే నిన్ను మంచి పొజిషన్ ఉండడానికి వాడు పాగలగానే అయిందిగా. ఇప్పుడు వాడిని పాగలగాని చేస్తాను, వాడు నీకోసం పాగలగాడు, మళ్ళీ వాడు ఇంకా పాగలగాని చేస్తాను. ఎంతవరకు సమాజం చెప్పు. దయచేసి వాని జీవితంతో ఆడుకోకమ్మా. నీ కాలు గీత మొక్తాను, ఇంకేమన్నా ముక్కుమాట కూడా మొక్తాను నేను. ఎందుకంటే నీ జీవితము నీ ఒక్కరిది కాదు, ఇప్పుడు వాడిని కూడా ఉంటుంది. వాడిని మాత్రం ఆగం చేయకు. నువ్వు లేకపోతే వాడు ఇంకా చచ్చిపోతాడు. ఆ స్టేజ్లో ఉంది కాబట్టి వాడిని నేను ఏదో చేయడానికి తాపత్రయం చేస్తున్నాను. నీకు అజయ్ గారిని మాత్రం మనసు పెట్టుకో. వాడు చాలా వరస్ట్ కాడు. నువ్వు వాని జీవితంలో పెట్టుకొని వానికి జాబ్ వచ్చింది, వానికి 75,000 నాకు 50,000 అనుకుంటున్నావు, అది చాలా గల్తీ. అది వాని పనే ఇది అనమాట. వాడిని ట్రాక్ చేయడము, ఇది చేసుకోవడం. వాడు బాగుపడతాడు కానీ మిమ్మల్ని బాగుపడాడు. ఇప్పుడు నువ్వు ఈయన పర్మనెంట్ ఇంకొంతకి పోయినావు అనుకో, నేను ఎంగిల్ ఇస్తారా కంటే గలీజ్ వస్తారు. చెప్తిగా సబ్బు అని, నేను సబ్బు కంటే సంకనాకి ఇచ్చేస్తారు. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నువ్వు అజయ్ గారు అని చెప్పేసి నువ్వు ఏదో పెద్ద మోతవారు అనుకున్నా, వాడు ఆల్రెడీ 2-3 కేసులు బోకర్ కేసులను దొరికిండు. నీకు కావాలంటే ఒక ఆయన మా సార్ ఉన్నాడు, ఒక ఆయన ఎస్ఐ అని, ఆయనతో మాట్లాడిపిస్తున్నాము. ఆ ఏరియా ఎస్ఐ ఇట్లా మాకు కొద్దిగా నేను నీకు వీడియోలు చూపెట్టేదాకా నీకు నమ్మకం లేదు కదా. ఆ వీడియోలు చూపెట్టగలి నువ్వు కొంచెం కన్నింగ్ అయినావు. మేము ఏం ప్రూఫ్ లేకుండా రావన్నమాట. ఏదైనా గట్టి ప్రూఫ్ ఉంటేనే ఖచ్చితంగా కరాఖండి ఉంటేనే వస్తాం. నిన్ను ఇంత తిట్టడానికి కారణం కూడా అదొకటే అనమాట. నువ్వు దయచేసి అట్లాంటి మైండ్లో ఏం పెట్టుకోక ఆలోచన, అరే వీటి తక్కువ జీతం అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోక దయచేసి. మంచిగా ఉండండి. మిమ్మల్ని చూసి చాలామంది ఆదర్శం కావాలి. అరే ఈయన కోసం ఈమె కోసం ఈమె త్యాగం చేసిండ్రు అనే ఫీలింగ్ కావాలి. వానికి ఒక 2 years కష్టం టైం ఇచ్చేసి వాడికి మంచి గెట్టన్ అవుతాడు కదా, ఏదైనా జాబ్ కొడతాడు. మీరు ఈక్వల్ ఉంటారు. దానికి ఎందుకు మీరు ఇట్లా అవుతారు? నువ్వు ఇప్పటి నుంచి మంచిగా ఉంటాము. ఇన్ని రోజులు ఏమైంది అయిపోయింది. ఇన్ని రోజులు నిన్ను పెంచింది కదా, పోషించింది కదా. ఇప్పటి నుంచి నా తమ్ముడిని నీ చేతిలో పెడుతున్నా. మంచిగా చూసుకుంటావా చెడ్డగా చూసుకుంటావా ఏం చేస్తావా నీ ఇష్టం అమ్మ. నేను ఇంతకంటే అయితే ఎక్కువ చెప్పలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నీకు ఒకటి చెప్తున్నాము, ఇప్పటికీ చెప్తున్నా. ఎవడైనా సరే ఒకటి అంటే భార్య ఉండం కలిపి 10 మంది మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ సొంత వాళ్ళు దొరుకుని నీ అదృష్టం. ఎందుకంటే వాడు నీ ఒక్కటే జిందగీ అనుకుంటున్నావు. నువ్వు లేకుంటే ఎక్కడెక్కడ తిరిగి వానికి తెలుసు. నువ్వే జిందగీ అనుకుని తిరిగేటోడు చాలా అదృష్టం నీకు. ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు అనుకుంటావు నా జాబ్ దొరికింది కానీ ఇవ్వడం దొరుకుతుంది అంతా నిన్ను వాడుకొని ఇట్లా పెడదామని చూస్తారు తప్పితే. కానీ నువ్వు ముసల్దానే అనుకో, నేను కుక్కపి దేకదు. లాస్ట్కి వీడు ఒక్కడే దేకుతాడు. నేను అర్థమవుతుందా? వీడు ఒక్కడే నేను చూస్తాడు. ఎందుకంటే భార్యకు భర్తనే ముఖ్యం, భర్తకు భార్యనే ముఖ్యం. ఎందుకంటే భార్యకు భర్తనే ముఖ్యం, భర్తకు భార్యనే ముఖ్యం. మిగతా ఎవరు కాదు సార్. ఎవరైనా సరే చానెట్ బెత్త సంబర్ కట్రీ. నాకు ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. కడుపులో పుట్టినోళ్ళే అయ్యమ్మల్ని చూడరు. అవునా? అట్లా చూసుకుంటే అనాథాశ్రాలు ఎందుకు వస్తాయి? అసలు మొగోడు ఒక్కడే చూస్తాడు, భార్య ఒక్కతే చూస్తుంది భర్తను. ఎందుకంటే భార్యాభర్త సంబంధం అంటే అది. ఇట్లా 4 పాతకాలు మధ్యలో వచ్చి మధ్యలో అవుతారు. వాళ్ళకి ఏంది జానెట్ బెత్తారు సంబర్ కట్రీ అంత ఒక్కటే కావాలి. అర్థమవుతుందా? ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరే చూసుకోవాలి, కానీ బయట దాకా రానియద్దు. ఓకేనా? నువ్వు అర్థం చేసుకుంటావని ఇక్కడ సాటుకు వచ్చి పిలిపించి మాట్లాడుతాం. ఇంకా రోడ్ల మీద పెట్టుకోవాల్సిన విషయం కాదు ఇది. నువ్వు మీరు ఎట్లా పెట్టుకోకూరి. సరే తమ్ముడు, నువ్వు ఇప్పటిదాకా అయిపోయింది, ఏదైనా సరే వీడికే మర్చిపో. తర్వాత దీని చిన్న గొడవలు వచ్చినప్పుడు ఈ విషయం నువ్వు బయట పెట్టద్దు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇట్లాంటి చాలా చూసాం కాబట్టి చెప్తున్నావు. ఏదున్నా సరే మంచిగా సంబంధించుకొని జీవితం జిందగీ కరెక్ట్ సెట్ అయిపోదాం. ఓకేనా? రైటా? మరి దావత్ ఇస్తావా? నాకేమన్నా ఏం దావత్ ఇస్తాను? జాబ్ వచ్చింది మరి ఏం దావత్ లేదమ్మా. ఒకరోజు యాటన్ పోయి ఫుల్గా వచ్చి తింటా. కళ్ళు కంపల్సరీ ఉండాలి.
రైట్ చిల్ బ్రో మంచిగా ఎంజాయ్ రైట్